ఈరోజు మన వీడియోలో చిత్తూరు జిల్లా తిరుపతి జులాజికల్ పార్క్ గురించి ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నానండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ జులాజికల్ పార్కుగా ఈ తిరుపతి జులాజికల్ పార్క్ ఉందంటే చాలా గొప్ప విషయం అండి. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి డిస్టిక్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకి అయితే మనం రావడం జరిగిందండి. ఈ జంతు ప్రదర్శనశాల నేషనల్ లెవెల్లో చాలా పెద్ద ప్రదర్శనశాల అనమాట. జంతు ప్రదర్శనశాల ఇది. ఈ లోపల చాలా బాగుంటుందండి. మొత్తం పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, మనకు కావాల్సిన ప్రతి జంతువు కూడా ఈ ప్రదర్శనశాలలో చాలా వింతల విశేషాలు ఉంటాయి. ఈ వీడియో అయితే ఇప్పటివరకు నేను చేసిన వీడియోలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇంకొక లెవెల్లో ఉంటుందండి. ఫస్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో అయితేనే ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన వీడియో చూస్తూ కూడా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కాబట్టి మీ సపోర్టు నాకుంటే ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. లోపల పార్కులు అయితే చాలా బాగుంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళాం కాబట్టి లోపల ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్ ఎక్కి మొత్తం ఈ జంతు ప్రదర్శనశాల మొత్తం అంతా కూడా కవర్ చేస్తానండి ఈ వీడియోలను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా ఈ మాత్రం లేట్ చేయొద్దు. మనం వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తూనే ఉండండి. మనం చూసిన జంతు ప్రదర్శనశాల అన్నింటిలో కంటే చాలా పెద్దదన్నమాట ఇది. ఇప్పటి వరకు కూడా నేను తిరుపతి ఎప్పుడు రాలేదు. మీ అందరికీ కూడా చూపించాలి, ఏమైనా సరే జంతు ప్రదర్శనశాల చూపించాలి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్ళి తిరగాలి కాబట్టి మనకి బగీస్ అవైలబుల్లో ఉంటాయండి. ఇవి లోపల మొత్తం 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎవరైనా సరే లోపలికి వెళ్ళి తిరగాలనుకుంటే ఈ బగీస్ ఉంటాయి. వీటి మీద తిరిగితే మనకి మొత్తం లోపల ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మనం చాలా క్లియరెన్స్గా చూడొచ్చండి ఈ బగీస్. ఇప్పుడు మనం ఈ లోపలికి వెళ్ళాలనుకుంటే మనకు బగ్గీస్ ఎక్కి లోపలికి వెళ్ళి చూద్దామండి. వీడియో అయితే చూస్తానండి. వీడియో చాలా బాగుంటుంది. మనం ఈ తిరుపతి జూ పార్క్ని సందర్శించాలంటే మనకు ఒక్కొక్కరికి 120 రూపాయలు అయితే మనం పే చేయవలసి ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత మనకి బగీస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. అలాగే మనకి సైకిళ్ళు కానీ స్కూటీస్ కానీ అవి కూడా మనకి రెంట్కి ఇస్తారు. లోపల మనకి 5 కిలోమీటర్ల మేర కూడా ఈ జూ పార్క్ సందర్శించడానికి చాలా అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడాను. ఈ బగీస్ అయితే మనకి ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగి మనకి చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక బగీ వస్తుందండి. అది ఎక్కిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగొచ్చండి. మనకి చేతికి అయితే ఒక ట్యాగ్ వేస్తారండి. ఎల్లో కలర్లో ఉంటుంది ట్యాగ్. అది ఆ ట్యాగ్ ఉన్నంత వరకు కూడా మనం ఎక్కడున్నా సరే ఎవరైనా సరే ఎక్కించుకుని మళ్ళీ మనకి యథావిధిగా ఎక్కడైతే ఎక్కామో అక్కడికి తీసుకొచ్చి దింపేస్తారండి. చూడడానికి అయితే చాలా బాగుంది ఈ సిస్టమ్ అయితేనే. నేను 2-3 జూ పార్కులకి వెళ్ళాను కానీ అక్కడికంటే కూడా సిస్టమ్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఇప్పుడు మనకి వెళ్తున్న విజువల్స్ వచ్చి మనకి పక్షుల గురించి అండి. నెమళ్ళ కట్ట చూడడానికి అయితే మనం వెళ్ళవలసి ఉంటుంది. కాకపోతే ఏంటంటే నెమళ్ళు ఉన్న దగ్గర చుట్టూరు కూడా ఏదో మెస్ కింద పెట్టారు. మనకి కెమెరాకి అయితే తీయడానికి అయితే చాలా మబ్బుగా ఉండడం వలన నేను వాటిని చూపించలేకపోతున్నాను వాటిని. ఇవి కాకుండా మనకు కనిపిస్తున్న విజువల్ చూడండి. జింకలు చూడండి ఎంత అరణ్యంలో ఎంత బాగా తిరుగుతున్నాయో. ఇలాంటివన్నీ కూడా మనం చూసిన తర్వాత మళ్ళీ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్కి అయితే మనకి తరలిస్తూ ఉంటారండి. ఈ బగీస్ వెళ్ళేటప్పుడు కాలినడకన మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే కొంతమంది మామూలుగా ఎందుకులే డబ్బులు వేస్ట్ నడుచుకుంటూ వెళ్దాం అనుకున్న వాళ్ళు అయితే చాలామంది అయితే మాకు ఎదురయ్యారు. అలాగే సైకిల్ మీద కూడా చాలా ఫ్రీగా వస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఆప్టింగ్ ఉంటుందండి. ఇక్కడ ఆప్టింగ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మనకి ఇప్పుడు మనం ప్రజెంట్ సింహం దగ్గరికి వెళ్ళి సింహం చూడబోతున్నామండి. అందుకే మనం ఇది ఎక్కబోతున్నాం. ఇది వ్యాన్. ఇప్పుడు ఇది వీడియో అయితే చూస్తున్నామండి. సింహాన్ని దగ్గరగా చూద్దామా. మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ నుండి కూడా మళ్ళీ 50 రూపీస్ అయితే మనకి ఛార్జ్ తీసుకుంటారు. మనం ఎక్కిన వ్యాన్ గురించి అయితే నాకు తెలియదు. మినీ వ్యాన్ ఇది. దీనికి అన్నీ కూడా గ్రిల్స్ ఉంటాయి. అన్నీ కూడా చాలా పగడ్బందీగా ఉంటుంది. ఎందుకంటే మనం లైవ్లో సింహాలని పుల్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. మన రోడ్డు మీద ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు మనకి ఒక గేట్ ఉంటుందండి. ఆ గేటు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మన వ్యాన్ వెళ్ళిన తర్వాత ఆ గేటు మళ్ళీ మూసేస్తారు. ఎందుకంటే పొరపాటున కనుక లోపల ఉన్న సింహాలు కానీ పులులు కానీ ఏదైనా మళ్ళీ బయటకు వచ్చిందంటే చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక గేట్ అయితే ఏర్పాటు చేశారు. ఆ గేటు మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. ఆ గేట్లో నుంచి ఒక వ్యాన్ వెళ్తే మళ్ళీ ఇంకొక వ్యాన్ అక్కడ నుండి మళ్ళీ తిరిగి వచ్చేది కూడా ఉంటుంది మనకి. నిజంగా నాకైతే చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే నేను 2-3 జూ పార్కులు చూశాను. ఇలాంటి సిస్టమ్ అయితే కొన్ని చోట్ల లేదు. ఈ తిరుపతి జూ పార్కు మొత్తం అంతా కూడా ఈ జంతు సంరక్షణలో ఉంటారు కదా, వాళ్ళ ద్వారాగానే ఈ యొక్క జంతు ప్రదర్శనశాల రన్నింగ్లో ఉంది. అందుకే ఇక్కడ అధికంగా పుళ్ళు సింహాలు ఉంటాయి. వీటి గురించి కూడా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాల్సి ఉంటుంది.
మనకు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి లైవ్‌లోను. ఈ లైవ్‌లో మనం దాటిని చూసినప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్‌గాను, చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకైతేనే. పొరపాటున మనం వెళ్ళే వ్యాన్ మీద గ్రిల్స్ గాని, అలాంటియన్నీ ఏమీ లేకుండా ఉంటే మన పరిస్థితి ఏంటో అన్న ఆలోచన కూడా నాకైతే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన ట్రిప్ అండి ఇది. తిరుపతి వచ్చినప్పుడు కంపల్సరీ ఎవరైనా సరే ఈ జంతు ప్రదర్శనశాలను ఒకసారి సందర్శించండి. మనం కళ్ళ ముందు సింహాలను, పులులని డైరెక్ట్‌గా మనం ఎప్పటికి చూడలేము. ఈ జూ పార్క్‌లో అయితే మనకి ఆ సింహాలను లైవ్‌లో చూడడానికైతే మనకి చాలా మంచిగా ఏర్పాటు చేశారు. చాలా మంచిగా అనిపించింది నాకైతేని. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయవలసిన స్పాట్ అండి ఇది. ఈ పులులు, సింహాలే కాకోకుండా ఇంకా చాలా జంతువులైతే ఈ జూ పార్క్‌లో ఉన్నాయి. ప్రతి దాన్ని కూడా నేను ఈ వీడియోలో చాలా క్లియర్ కట్‌గా చూపిస్తాను మీ అందరికీని. ఎందుకంటే నేను తిరుపతి రావడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. తిరుపతి వచ్చాను. తిరుపతి వచ్చిన తర్వాత ఈ జూ పార్క్ చూపించకపోతే అసలు వచ్చిన దానికి అర్థం పర్థం ఉండదు. అందుకనే నేను పని కట్టుకుండి ఈ తిరుపతి జూ పార్క్ అయితే నేను రావడం జరిగింది. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్‌కి ఇలాంటి జూ పార్కులు కూడా మధ్య మధ్యలో చూపిస్తా ఉంటే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ కింద నాకైతే ఉంటది. మీరు చూస్తున్న ప్రతి విజువల్ కూడాను చాలా రోమాలో నిక్కబొడుచుకునే టైప్ అయితే ఉంటది. మనకి ఎదురుగా కనిపిస్తా ఉంటాయి అన్నీ కూడాను. మన కళ్ళ ముందు మన ముందే మనకి ఎదురుగా సింహం గాని, పులి గాని మనకు కనిపిస్తే ఎలాంటి సిట్యుయేషన్ ఉంటదో మనకు అర్థమైతది. కాకపోతే ఏంటంటే మనకి సెక్యూరిటీ ఉందన్నమాట. ఆ గ్రిల్స్ ఉన్నాయి. మనతో పాటు చాలామందున్నారు. ఈ మినీ వ్యాన్ దాని పక్కన ఆగడం గట్టా ఇయన్నీ చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు. అసలు ఈ జూ పార్క్ అనేది ఎన్ని వేల హెక్టార్లలో విస్తరించి ఉన్నదో మీకు తెలుసా? 2212 హెక్టార్లలో విస్తరించి ఉందిది. 5500 ఎకరాలు మొత్తం జూ పార్క్ అంతా కూడాను. ఈ ప్రదర్శనశాలలో మొత్తం 30 సింహాలకు పైగా ఉన్నాయి. వీటిని మనం చాలా దగ్గరగా చూడవచ్చు. ఇందులో రకరకాల పక్షులున్నాయి, రకరకాల విసర్పాలున్నాయి, రకరకాల క్షీరదాలున్నాయి, చాలా ఉన్నాయి. ఇయన్నీ కూడా నేను ఈ వీడియోలోను చాలా క్లారిటీగాను, చాలా క్లియర్‌గా చూపిస్తాను. అయితే మనం ఫస్ట్ ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు మనకి గేట్ ఓపెన్ అయింది కదా! సేమ్ అదే ప్లేస్‌లోకైతే మనం రావడం జరిగింది. మళ్ళీ గేట్ ఓపెన్ అయితది. గేట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనం బయటికైతే వచ్చేయొచ్చు. బయటకొచ్చిన తర్వాత మొత్తం ఈ పులులు, సింహాలన్నీ చూసాం కదా! బయటకొచ్చిన తర్వాత ఇంకా చాలా వరకు కూడా నేను ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చూపిస్తాను. ఈ వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చాలా మిస్ అవుతారు మీరందరూ కూడాను. ఇదే ప్లేస్‌లోను నాకు 2 ఇయర్స్ బ్యాక్ ఒక కుర్రాడు ఏం చేశాడంటే మామూలుగా పులి ఆ పక్కన ఎదురుగా తిరుగుతా ఉంటే వీడు సెల్ఫీ కోసం అని చెప్పి మామూలుగా ఈ గోడ దూకి ఆ సెల్ఫీ తీసుకుంటుంటే టైగర్ వచ్చి వాడిని ఎత్తుకెళ్ళిపోయిన సంఘటన మీరందరికీ తెలిసే ఉంటది. చాలా పేపర్‌లోను, చాలా టీవీల్లో కూడా వచ్చింది ఆ సంఘటన అది. చాలా బాధాకరం అనిపించింది. సేమ్ అదే ప్లేస్‌లో ఉండి, అదే లైవ్‌లో ఉండి నేను వీడియో చేస్తుంటే నాకు చాలా గుర్తొచ్చిందది. దయచేసి ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించండి. ఎంజాయ్ చేయండి. అంతేగాని వాటితోటి ఫోటో తీసుకుందామని గోడలు దూకి మామూలుగా సెల్ఫీలు తీసుకోవడం, లేపోతే రీల్ చేద్దాం అనేసి ఆలోచన అయితే పక్కన పెట్టండి. ఎందుకంటే మీ ప్రాణాలకి రక్షణ అయితే ఉండదు. ఎందుకంటే అవి విష జంతువులయ్యి, అవి భయంకరమైన మృగాలు కాబట్టి, అరే! మనిషొచ్చాడని చెప్పేసి ఆలోచించవు. మన మీదకి అటాక్ అవుతాయి, అటాక్ చేస్తాయి. మనల్ని ఎత్తుకుపోతాయి. ఎందుకంటే మన ప్రాణానికే ముప్పనమాట. ఎందుకంటే ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న ప్రాణాలు త్రుట్టిలో పోతుంటే ఎంత బాధాకరమండి. మనల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామందుంటారు. మన మీద ఆధారపడి బ్రతికేటోళ్ళు చాలామందుంటారు. వాళ్ళ గురించైనా సరే మనం చాలా జాగ్రత్తగుండాలి. రండి ఇక్కడికొచ్చిన తర్వాత బాగా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఎంజాయ్ చేయండి. అసలు ఈ జూ పార్క్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించారో తెలుసండి? 1987 సెప్టెంబర్ 29లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. 3 జూలాజికల్ పార్కులలో ఇది ఒక జూలాజికల్ పార్క్ అండి. ఎందుకంటే అటవీ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టే ఈ తిరుపతి జూ పార్క్‌లోని ఇన్ని పెద్ద పులులు, ఇన్ని సింహాలైతే మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. వేరే జూ పార్క్‌లో అయితే ఇన్ని పులులు, ఇన్ని సింహాలు ఉండవు. నా అదృష్టం బావుండి ప్రతిరోజు కూడా పడుకున్న ఈ పులి ఈ రోజు మాత్రం చాలా విచిత్రంగా విన్యాసాలు చేస్తుంది. ఎందుకంటే హరి విహారీ గాడొచ్చాడు. వాడి ముందు కొద్దిసేపు ఎక్సర్‌సైజ్‌లు గూడా చేస్తే వాళ్ళ సబ్‌స్క్రైబర్స్‌ను, వాళ్ళ వ్యూవర్స్ కూడాను చాలా చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉంటది అన్న ఫీలింగ్ తోటైతే మన గురించే అది ఇన్ని ఫీటులు చేస్తున్నట్టుంది. మామూలుగా అయితే చాలా ఫీటులు చేసింది. మీరు చూడండి ఎలా ఉందో. చాలా ఫ్రీడమ్‌గాను, చాలా హ్యాపీగాను, చాలా సంతోషంగా తిరుగుతుంది ఈ అడవిలోను. చాలా బావుంది. అసలు మామూలుగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతేని.
నాతో పాటు ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారనేసి అనుకున్నాను. అయితే ఇది మాత్రం ఎవరో చెప్పి చేయించింది కాదు. తినంతట తినే చూడండి ఎలాంటి ఫీట్లు చేస్తదో. చెట్టు పైకి ఎక్కుతది, దిగుతాది, మంచి మంచి ఎక్సర్సైజ్ ఫీట్లన్నీ కూడా చేస్తా ఉంటది. ఇలాంటివి మనకి కావాలన్నా గానీ దొరకవియి. తాత్కాలికంగా కొన్ని ఇలా ఇలా జరుగుతా ఉంటాయి అంతే. అన్నీ కూడా చూసి మనం ఎంజాయ్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. అయితే సూపర్బ్ అనమాట అసలు. మామూలుగా లేదు. ఎవరైనా తిరుపతి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఈ జూ పార్క్‌ని మాత్రం విజిట్ చేయండి. చాలా బావుంటది. ఇదొక తీపి గుర్తు కింద, ఇదొక జ్ఞాపకంగా మిగిలిపోతది మీకైతేని. చాలా బావుంటది. ఈ వీడియో అయితే చాలా బావుంటది. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఇప్పటి నుంచి ఈ వీడియో ఇంకా చాలా బావుంటది. వీడియో అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూడండి వీడియోని. చాలా బావుంటది వీడియో. ఈ వీడియోలోను ఇంకా చాలా చాలా మంచి మంచియన్నీ ఉంటాయి దీంట్లోను. మనకి ఎప్పుడు చూడని ప్లేసెస్, మనకి కనిపించని జంతువులు కూడా ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగాను, చాలా క్లియర్‌గా చూపించడం జరిగింది. ప్రతి పులి, ప్రతి సింహాన్ని దగ్గరుండి కూడా చూసాం మనం. లైవ్‌లో చూసామైతే. ఇప్పటివరకు కూడా మనం పులులు, సింహాలు చూసాము, జింకలను కూడా చూసాము. ఇప్పుడు మనం ఎలిఫెంట్స్ అనమాట, ఏనుగుల్ని, ముసలిని చూడబోతున్నాము. ఇప్పటి వరకు మనకు తిరిగి కాళ్ళలోకి వచ్చినాయి. ఇంకా మనం బగీస్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కేసి మనం అయితే ఫ్రంట్కి పోయినట్లయితే మనకి ఎలిఫెంట్స్ ఉంటాయి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూడండి. చాలా భయంకరమైన జంతువులు అయితే ఉన్నాయి ముందును. వీడియో చూస్తున్నానండి. చూసారు కదండీ! ఈ బగీస్ అనేటివి ఎంత మంచిగా ట్రావెల్ అవుతున్నాయో, ఎంత ఆనందంగా ట్రావెల్ చేస్తున్నారో చూడండి. ఫ్యామిలీతోటి వస్తే మాత్రం చాలా బావుంటది. ఫ్యామిలీతోటి మనం ఎక్కడ ఆపాలనుకుంటే అక్కడ ఆపొచ్చు. ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగొచ్చు. మనకు కనిపిస్తున్న విజువల్ వచ్చి ఎలుగుబంట్లండి ఇయి. ఈ ఎలుగుబంట్లు మాత్రం చాలా భయంకరమైన ఎలుగుబంట్లియి. ఇవి మనుషుల మీద చాలా నేర్పుగా దాడి చేస్తాయి. ఇవి చాలా డేంజరస్ ఇవి. ఈ ఎలుగుబంట్లు ఎదురైనప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జూ పార్క్‌లో వచ్చినప్పుడైతే మరీ జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఒక భయంకరమైన పైథాన్ అండి అది. ఈ పైథాన్ విషసర్పాల్లాగా ఉన్నాయి. ఈ విషసర్పం అనేది ఫుల్‌గా మత్తుగా తిని చక్కగా రౌండ్‌గా చుట్టేసుకొని పడుకున్నది ఇది. చూద్దాం అనుకుంటే మొత్తానికి అసలు విడవలేదు. అసలు బయటికి రాలేదు. అలాగే ఉంది. చూడండి ఎలా ఉందో. భయంకరమైన పైథాన్ అనమాట. అలాంటి పైథాన్‌లు ఇంకా చాలా ఉన్నాయి. అయితే మనకి ఏనుగులు, అలాగే నీటి మృగాలు ఉంటాయి కదండీ! నీటి మృగాలు కూడా చాలా విచిత్రంగాను, చాలా భయంకరంగాను, చాలా పెద్దగా ఉన్నాయి ఈ జూ పార్క్‌లో అయితేని. అయితే ఈ ఖడ్గమృగాలు లేకపోతే నీటి ఏనుగులు అనేటివన్నీ కూడాను నీటిలో ఉండి కదలకోకుండా అలాగే ఉండడం వలన మనం చూపించలేకపోయాం. చూడండి ఎలా ఉన్నాయో. ఎంత ట్రై చేసినా సరే ఇవి అసలు బయటికైతే రాలేదు. ఇవైతే చాలా భయంకరంగా చాలా పెద్ద పెద్దయండి ఇయి. నీటిలో చూడండి ఎంత ఆనందంగా విహరిస్తున్నాయో. పైగా సమ్మర్ కూడా కాదు. చలికాలం అయినా సరే నీటిలో ఎందుకంటే అవి నీటిలోనే బతుకుతాయి కాబట్టి నీటిలోనే ఉంటాయి అయి. అలాగే మనకి ఎలిఫెంట్స్ ఉన్నాయండి. ఎలిఫెంట్లు చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం చాలా ఉన్నాయి ఎలిఫెంట్లు అయితేనే. చిన్న పిల్లలకి బాగా ఇష్టమైన ఈ ఏనుగులు ఈ జూ పార్క్‌లో చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ ఏనుగులైతే చాలా పెద్ద పెద్దగున్నాయి. కొన్ని కొన్ని చిన్నగా కూడా ఉన్నాయి. మొత్తం ఈ జూ పార్క్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతేని. మీరందరూ కూడా కంపల్సరీ విజిట్ చేయండి. పిల్లలతోటి రండి మంచిగా. అలాగే మనకి మొసళ్ళు కూడానండి. నీటిలో బలంగా ఉంటాయి మొసళ్ళయి. ఇలాంటి మొసళ్ళు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చాలా పెద్ద ఆకారం కలిగి ఉన్నాయి. ఈ మొసళ్ళు కూడా చూడడానికైతే చాలా బాగున్నాయి ఇయి. ఈళ్ళు ప్రత్యేకించి కొన్ని కొన్ని వాగులు పెట్టారు. ఆ వాగుల్లోనూ తిరుగుతా ఉంటది. మనకేంటంటే మనం బయట నుంచి చూస్తాం కాబట్టి వాటిని చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ చాలా బాగా నచ్చిన స్పాట్ అండి ఇది. ఈ జూ పార్క్ అనేది అయితే చాలా బాగుంటది. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయవలసింది ఇది. చూసారు కదండి, మొత్తం వీడియో అంతా చూసారు కదా. మొత్తం మీకు ఈ పార్క్లో చూపించవలసినవన్నీ కూడా మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. వీడియో అయితే ఇక్కడి వరకు కూడా ఎండ్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్స్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు మీ అందరికీ కూడా జై హింద్.